కార్యక్రమాలకి సంక్షేమం ఎదుర్కొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకి రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ ఇవన్నిటికీ 500 కోట్లు ఇచ్చాను 7 సంవత్సరాలు. దానికి 70 కోట్ల, ఒక మండలానికి 70,44,00,000 ఇచ్చాను. ఇది ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చింది అంటే ఇంత డబ్బు వచ్చిందా మీరు ఆధారమన్నానికి? ఏంటి అది? రెండోది మళ్ళీ సంక్షేమం వేరు, ఇది అభివృద్ధి కార్యక్రమం చెప్తున్నాం. ఇంత కష్టపడి డబ్బు తీసుకిస్తే కొన్ని దృష్టి, ఇంత కష్టపడి డబ్బు తీసుకొస్తే కొన్ని ఊర్లో రోడ్ నేను ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టలేదు. జగ్గంపేట ఉంది, మన రోడ్లు ఇచ్చాను, ఇంకా ఒక రోడ్డు పూర్తి అవ్వలేదు. మన పిలిచి అడిగారు వాళ్ళు డబ్బు ఇచ్చారు కదంటే జగజ్జీవన్ గారు వీళ్ళిద్దరూ ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసా మీకు? ఆ రోజుల్లో గుళ్ళో కూడా రానవాళ్ళది వీళ్ళని అంత అవమానం చేశారు. అయినా పట్టుదలగా ఈ జాతి కోసం అవమానాలు పడి ఈరోజు మన భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఇతను. ఆ రాజ్యాంగంతో మనం నడుస్తున్నాం ఇవాళ. అతనేం చెప్పారు, ఇద్దరేం చెప్పారు, అందరం కలిసి, ఏ కులమైనా ఏ మతమైనా అందరం కలిసి మనుషులు, మనం అందరం కలిసి పనిచేద్దామంటే ఈవేళ ఏమవుతుంది దేశంలో? వర్గాలు, వెలవోడని, కోపోడని, ఎస్సీ అని, ఎస్టీ అని, మళ్ళీ ఎస్సీలు 2 వర్గాలని, మనుషులంతా ఒకటైపోతారు. అందరూ అమ్మకే పుట్టాం, పైనుంచి ఊడిపడ్డాం మనం. ఏమన్నా మనకేది కదే వర్గాలు? మన ఊరు బాగుండాలని ఆలోచించాలి తప్పించి, మన కుటుంబం బాగుండాలా, మన ఊరు బాగుండాలని తప్పించి మనకేది వర్గాలు? ప్రతిదీ వర్గమే. ఈ మహానుభావులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఆంధ్ర భారతదేశం ఎలా నడుస్తుందంటే వీళ్ళిద్దరే కారణం. ఉన్నారు నెహ్రూ గారు, గాంధీ, అందరూ కూడా ఈ వీళ్ళ సిద్ధాంతాలు అనుసరించి నడిచారు. అటువంటి మహనీయులు కదా, అటువంటి మహనీయుల్ని ఒకే చోట ఒక ఊళ్ళో పెట్టినటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కట్టడం గొప్ప కాదు, దాంట్లో 10%, 100% మనం 10% చేసిన దేశం, గ్రామం బాగుపడుతుంది. ప్రతిదీ వరకే మా కులం, మా కులం. ఏది కులం? దేవుడు కులం అని రాశాడు ముఖం మీద, మనకేమన్నా? ప్రతిదీ కులాలే. దేనికి కులాలు? ఈవేళ అటువంటి వ్యక్తిని ఇద్దరును ఈ విగ్రహాలు పెట్టేటువంటి సత్యనారాయణ గారికి, చంటిబాబు గారికి, కొండబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అతను ఏమన్నారంటే ఇద్దరు కూడా ఒకటే, మనుషులు వేరే, సిద్ధాంతాలు ఒకటే. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, సాధికార సమాజంలో చివరి వ్యక్తి